మంతన్ ప్రెస్ క్లబ్ లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కోయిల మహేష్ మాట్లాడారు. ఎన్నికల హామీ మేరకు దళిత బంధు కింద 12 లక్షలు అందజేస్తామని ప్రకటించిన మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇప్పటికీ ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. 15 రోజుల దళిత బంధు పథకాన్ని ప్రకటించాలని, లేని పక్షంలో మంతన్ నుండి భారీ ర్యాలీతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దళితులందరినీ ఏకం చేసి ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు గద్దెల శంకర్, ఓట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. సోయుండి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి మేనిఫెస్టో రాసినవా, సోయులేక రాసినవా అనేది కూడా మంత్రిని దళితులకు, రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు చెప్పాలి. ఎందుకంటే పదవులు వచ్చేదాకా దళితులు మాలో సగభాగం, దళితులు మాకంటే ఎక్కువ, దళితులు మాతో సమానం అని చెప్పేసి శ్రీధరబాబు గారు. మరి పదవులు వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నారు, నేను కేవలం ముఖ్యమంత్రిగానే ఉన్నా కానీ ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించేది శ్రీధరబాబు గారే అని చెప్పారు. మరి అంతగా మీ బుద్ధి లేని ముఖ్యమంత్రి, మీ దళిత ద్రోహి ముఖ్యమంత్రి మీకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించి మేనిఫెస్టో కమిటీగా ఉన్న రోజు మీరు చెప్పి దాన్ని గుర్తుంచుకొని 15 రోజుల్లో ఈ మంత్రి గడ్డ మీద నుంచి దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడిగా దళితులందరి తరఫున నేను కోరుతున్నా, 15 రోజుల్లో పెండింగ్ దళిత బంధు నిధులు విడుదల చేయడంతో పాటు మీ దొంగ ముఖ్యమంత్రిని ఒప్పించి మీ దొంగ హామీలను అమలు చేస్తారా, లేకపోతే మా ఉద్యమానికి ఖచ్చితంగా మీరు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎంతమంది ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మీ ప్రభుత్వాన్ని గద్దె కూర్చొని కూడా ఖచ్చితంగా దళితులే. మీరు అన్నారు కదా మాకు దళితులు ఓట్లు వేసి అధికారం తీసుకొని రాజ్యాధికారం ఇచ్చిందని, అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాం. మీరు కనుక ఈ అమలు కాని హామీలను అమలు చేసి చూపించకపోతే, మీరు ఇచ్చిన మాటలు పెట్టకపోతే ఇదే అంబేద్కర్ సాక్షిగా మీకు గోరిగడ్డ దాకా మీ అందరం పోరాటం చేస్తాం. జై భీమ్.